एडिशनल डीजी संदीप संडेला साहब के इंस्ट्रक्शन मुताबिक हर पैसेंजर सही सलामत अपनी डेस्टिनेशन पहुंचने के लिए और जो कंट्रोबेंट चीज़ है वो ट्रेन में उसको रोकने के लिए और चोरियों को रोकने के लिए इंस्ट्रक्शन दिया गया है। उसकी फॉलो करते हुए और चोरियां रोकने के लिए जो स्मगलिंग गुड्स है उसको रोकने के लिए हम प्लान बनाए हैं। उसकी ज़रिए हमारे प्लान के ज़रिए पूरा एग्जीक्यूशन किए हैं। कल 4 लोग वर्षा के नेटिव है, बरमपुर से वहाँ से रवाना होकर बेगमपेट में उतारे हैं। वहाँ से फिर पोरबंदर के एक्सप्रेस से गुजरात जाने वाले थे। जैसे हमारी इंफॉर्मेशन मिली वहाँ पर जाके गिरफ्तार करे हैं। पूछताछ के बाद ये मालूम हुई ये पूरे वर्षा के बरमपुर के रहने वाले हैं 4 लोग। ये पूरा कम से कम 80 से 90 केजी बैगों में लेके निकले हुए हैं। ये पूरा बरामद कर लिए है। वो लोगों को गिरफ्तार करके अरेस्ट बता के आज कोर्ट में पेश कर रहे हैं। और इसके लिए हमारे पास हमारी डीएसपी राजेंद्र प्रसाद, इंस्पेक्टर श्रीनिवास और हमारे सिकंदराबाद के इंस्पेक्टर आदि रेड्डी और आरपीएफ की असिस्टेंट्स हम इसमें लिए गए हैं। और ये लोगों की अच्छी काम के लिए ऑफिसरों को हम डोनेशन और अप्रिसिएशन के लिए रिकमेंड कर रहे हैं। और हर पैसेंजर से और मुसाफिरों से हम गुजारिश है कि अगर कोई चालाक आदमी और कोई अजनबी अपने पास आ गए, कुछ मदद के लिए कुछ मदद मांगता है और मदद के लिए ऑफर करता है, उससे फ़ौरन अपन मदद नहीं लेना है। देख समझ के अपन रहना पड़ता, कहीं कि घुमा के अपने ऐसो वैल्यूबल चीज़ों को चोरी करने का मौका होती है। उसके लिए जहाँ स्टेशन अगर रुकी अंदर डोरों के साथ बोल्ट लगा लेना और खिड़कियों के पास बैठना नहीं। अगर कोई शक भी ऐसे आगे हमारे कंट्रोल रूम 9440700040 को फ़ौरन इंफॉर्मेशन दीजिए। हम अगर ऐसी कोई शक भी मिला गया हम फ़ौरन गिरफ्तार करें। शुक्रिया। सर क्या बाबू चप्पला ప్రతి ఒక్క ప్రయాణికుడు గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో తర్వాత రైల్వేలో నిషేధించబడిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో స్మగ్లింగ్ కానియకుండా చూడాలని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు మా సిబ్బందిని వీటిని అరికట్టడానికి తర్ఫీదిస్తూ సూచనలు ఇస్తూ దానికి అనుగుణంగానే మేము రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మా యొక్క డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి గారు మరియు వారి యొక్క టీం శ్రీరాములు, ప్రమోద్ కుమార్ ఎస్ఐ మరియు ఆర్పిఎఫ్ యొక్క సహకారంతో చౌదరి గారు వారి యొక్క టీం వాళ్ళ ఎస్ఐ వీరి యొక్క సహకారం మరియు యొక్క మా నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్స్ దాసనాయక్, కొమరయ్య వారి యొక్క సిబ్బందితో మేము ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచించుకొని దీనిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, ఈ యొక్క అక్రమ గంజాని మేము అరికట్టాలనే ఉద్దేశంతో ఒక పకడ్బందీగా ప్లాన్ వేసుకొని దానికి అనుగుణంగానే దాన్ని ఎగ్జిక్యూషన్ చేసుకున్నాము. నిన్న బేగంపేట్ రైల్వే స్టేషన్లో దాదాపు 4 వ్యక్తులు గంజాయితో ఉండగా వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది. వారి నుండి దాదాపు 80 కేజీలు అంటే వీటి విలువ సుమారు 4 నుండి 5 లక్షలు. దానికి ఇంకా సికింద్రాబాద్లో కూడా మేము ఇంకా 10 కేజీలు గంజాయిని కూడా పట్టుకున్నాం. ఆ వ్యక్తి ఢిల్లీకి సరఫరా చేస్తున్నాడు. ఇక్కడ 4 పట్టుకున్న ఈ వ్యక్తులు గుజరాత్కి అంటే ఈ ఒరిస్సా నుండి తీసుకొని
గుజరాత్కి పోరబందర్ ఎక్స్ప్రెస్ ద్వారా తరలించాలని చూశారు. ఇప్పుడు ఎవరికి వీళ్ళు ఇస్తున్నారు, ఎక్కడి నుండి వచ్చింది, వాటిని అన్నీ కూడా క్షుణ్ణంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన వ్యక్తులు కానీ సరఫరా చేసిన వ్యక్తులను కూడా మేము అతి త్వరలో టీం ఫామ్ చేసి కస్టడీలోకి తీసుకుంటాము. మొట్టమొదటిది కేసు దాదాపు 80 కేజీలు 90 కేజీలు గంజాయిని మేము స్వాధీనం చేసుకున్నాము. దీనికి చేసిన మా యొక్క డిఎస్పీ వారి టీం, మా ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, శ్రీనివాసులు, దాసనాయక్, వీళ్ళ కొమరయ్య, ఆర్పిఎఫ్ వీళ్ళందరినీ అభినందిస్తూ